ప్రతి ఒక్కరి కన్ను కూడా హైదరాబాద్లో ఉంది. ఒకవేళ యూనియన్ టెరిటరీ చేయాల్సి వస్తే ఇండియా ఢిల్లీ తర్వాత సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ని ప్రకటించబోతున్నారు ఫ్యూచర్లో. దీన్ని అడ్రస్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు? మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఇక ప్రశ్నిస్తే సోషల్ మీడియా అంటావు, గాడిది గుడ్డ అంటావు, బందర్ లడ్డ అంటావు, సిగ్గులేదంటావు, ఇంకేదో అంటావు. ఇవి తప్ప ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? పెళ్లి బాజాలు మోగించే ఒక పెళ్లిళ్ళ పేరయ్యగా ప్రతి ఒక్కడి పెళ్లి కోతున్నావు, పిలిచినవాడి పెళ్లి కోతున్నావు, అక్షింతలు వేస్తున్నావు, వస్తున్నావు, నువ్వు పోయినప్పుడల్లా అక్కడ ట్రాఫిక్ జామ్. అరే నాలా కన్వర్షన్ అంటావు, అదంటావు, ఇదంటావు, నాలా కన్వర్షన్ అంటావు, అదంటావు, ఇదంటావు. అడ్డుగోలుగా కట్టినటువంటి జన్వాడ దగ్గర ఉన్నటువంటి మొన్న ఒక కన్వెన్షన్లా పెళ్ళి అయితే ఎందుకు పోయినావు నువ్వు? మరి అప్పుడు హైడ్రా రంగనాథ్కి చెప్పొద్దా? పర్మిషన్స్ లేకుండా ఒకటి కన్వెన్షన్ కట్టిండు, నాలాని కబ్జా పెట్టిండు, చెరువుని కబ్జా పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిండు జన్వాడలా. మరి రంగనాథ్ గారు దీని సంగతి ఏందో చూడండి అని చెప్పాలి కదా. ముచ్చటగా ఆ ఫంక్షన్ హాల్కి పోయినావు, కన్వెన్షన్కి పోయినావు, అక్షింతలు వేసినావు, ఆశీర్వదించినావు, వచ్చినావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణని? ఈ రోజున ఫుట్బాల్ అంటున్నావు, ఆ టీంతో ఈ టీంతో హైదరాబాద్కి దింపి నేను ఫుట్బాల్ ప్లేయర్